శ్రీనివాస పద్మాదేవి కళ్యాణం మాడుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలు ఏమిటంటే ఆ యొక్క దివ్యస్థానం దివ్య తిరుపతిలోని ఆ యొక్క పెద్ద తిరుపతి గ్రామం కదా, ఆ యొక్క పెద్ద తిరుపతిలోని 7 కొండల పైన వెలిసాడు. ఆ యొక్క వెంకన్న బాబు వెలిసి పుట్టాడు కదా, ఆ యొక్క వెంకన్న బాబు పుట్టుదల పడతా ఉన్నారు. పోయిందా చచ్చారు పోయింది పోయిందా అమ్మ చంద్రాగిరి తాలూకా చిత్తూరు జిల్లా అమ్మ ముడదాల బండారి తీదరపాతండ చిత్తూరు దివ్యస్థానము తీదరపాతండు అమ్మ దివ్య తిరుపతి కాపూరస్తురా చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా బుడదాల బండారి దివ్యాస్థాన భూమి దివ్య తిరుపతికి కాపురస్తువురు. ఎవరి ఇంటి పేరు మద్దు పుట్టివారు. కన్నా తల్లి వారి పేరు అయితే పేరమ్మదేవట. ఆ యొక్క కన్నా తండ్రి వారి పేరు అయితే తిమ్మరాజు గారట. గోత్రం కాశీ గోత్రం. నిమ్మకం తులసి నిమ్మకం. వైకుంఠానికి వడ్డీ బిడ్డలు. వడ్డీ బిడ్డలు అంటే వడ్డీ బిడ్డలు అంటే రాజులు. ఆ యొక్క వెంకన్న బాబు కొడుకు ఉత్తరం కదా రాజులకండి. అయితే ఆయన ఆ యొక్క కన్నా తల్లి పేరంగి గర్భాన వెంకన్న బాబు పుట్టక ముందు 6 కొడుకులు పుట్టారంట. ఈ 6 కొడుకులు ఎవరంటే అమ్మ తులసూరి గర్భాన అమ్మ ఇంటికే పెద్దోడా పోయిందా సూర్య గర్భాన ఆ యొక్క పేరు గర్భాన పెద్ద కొడుకైన గోవిందరాజు గారు పుట్టారు. గోవిందరాజు గారు అంటే ఆయన దివ్యస్థానం దివ్య తిరుపతిలోనే మన కొండ ఎక్కాడు, కొండ కింద ఉంటాడు గోవిందరాజు గారు. ఆ యొక్క గోవిందరాజు గారు పేరు సూర్య గర్భాన ఆ జన్మాల అయ్యాడంట. ఆ యొక్క గోవిందరాజు గారు పుట్టిన తర్వాత బంగారపు శశమాన పుట్టింది. ఏమండి బంగారపు కొంచెం పుట్టింది. మన దివ్య తిరుపతిలోనే దొబ్బులు కొలిసి కొంచెం ఉంటుంది కదా, ఆ బంగారం కొంచెం కూడా ఆ యొక్క గోవిందరాజులో పుట్టిన తర్వాత పుట్టిందంట. ఆ యొక్క గోవిందరాజులో పుట్టిన తర్వాత ఏమండి కూకున్న కుర్రవాడి దగ్గర నుండి కాటికెళ్ళి ముసలాడి దాకా కూడా మనం చదువుతానుగా గోవిందా గోవిందా అన్నాం కదా. ఈ గోవిందాన్ని నమస్కున్నాం కూడా గోవిందరాజు గారు పుట్టిన తర్వాత పుట్టింది గోవిందా. రెండో గర్భాన ఎవరాజన మాలి రెండో గర్భాన పేరుంది గర్భాన ఏమండి శ్రీకాకుళం జిల్లా పెన్నాడనే గ్రామంలో వెలిసాడు. పెన్నాడ రంగనబాబు పుట్టాడు. పెన్నాడ రంగనబాబు పుట్టిన తర్వాత అమ్మ మూడో జనమాల ఎవరాజన మాలి మూడో గర్భాన పేరుంది గర్భాన ఏమండి ఉప్పల పొడిలో వెలిసాడు. ఉప్పల పొడి వెంకన్నబాబు పుట్టాడు. ఆ యొక్క ఉప్మాక వెంకన్నబాబు పుట్టిన తర్వాత అమ్మ నాలుగో గర్భాన ఎవరాజన మాలి పేరుంది గర్భాన ఏమండి బెండపూడిలో వెలిసాడు. ఏమండి బెండపూడి అంటే ఎక్కడ ఉన్నదండి? అన్నవరం గ్రామం ఉంది కదా, అన్నవరం గ్రామానికి ముందు ఉంటదండి బెండపూడి గ్రామం. బెండపూడి వెంకన్నబాబు పుట్టాడు. బెండపూడి వెంకన్నబాబు పుట్టిన తర్వాత 5వ జనమాల బాబు ఎవరాజన మాలి 5వ గర్భాన ఆ యొక్క పేరుంది గర్భాన ఏమండి కాకినాడ దగ్గర యానం అనే గ్రామం ఉంది కదా, ఆ యొక్క యానం గ్రామంలో వెలిసాడు. యానపిల్లి వెంకన్నబాబు పుట్టాడు. ఆ యొక్క యానపిల్లి వెంకన్నబాబు పుట్టిన తర్వాత అమ్మ 6వ జనమాల ఎవరాజన మాలి ఇసుక దెబ్బల్లోనే కొనుక్కున్నాడా ఇసుక దెబ్బల్లోనే కొనుక్కున్నావాడే అమ్మ వర్ష తిరిగి వచ్చాడు వాడ పిల్లోడా పేరుంది గర్భాన 6వ గర్భాన ఏమండి మన వాడపిల్లి వెలిసాడు. వాడపిల్లి వెంకన్నబాబు పుట్టాడు. వాడపిల్లి వెంకన్నబాబు అంటే మనం చూస్తున్నాగా 7 శనివారం దేవుడు అంటాం. వాడపిల్లి వెంకన్నబాబు పుట్టిన తర్వాత ఆ యొక్క వాడపిల్లి వెంకన్నబాబు అంటే నల్లారావణ బట్టి మండపోగొట్టి నల్ల రావణ
కొట్టి మండపం కట్టండి ఆ యొక్క వాడికి లెంకన బాగున్నాయన ఏమండి గోదావరి రేవుల్లోనే గోదావరి రేవులు కొట్టుకొచ్చి వాడిపిల్ల అనే గ్రామంలో ఆగిపోయాడు అలా వాడిపిల్ల గ్రామంలోనే ఒక గోదావరి ఒడ్డునైనా అలాగ ఆగిపోయాడు ఆగిపోబోతులోకి ఆ యొక్క గోదావరి ఒడ్డులో నుండి ఎంత బాగున్నాయన అలా ఒడ్డుపోయి తీసుకొచ్చి అప్పుడు కాలంలో ఏం చేసేవారంటే గోదావరి కొట్టుకొచ్చినటువంటి ఆ యొక్క జిగురు మట్టి అంతా కూడా పోయి చేసి కళ్యాణ మండపం కట్టేవారు కళ్యాణ మండపం కట్టి ఏడాదికి ఒకసారి ఏకాశీ నాడే ఏడాదికి ఒకసారి ఏకాశి నాడంటే చూసావా శ్రీరామనవమి వస్తుంది కదా ఆ యొక్క శ్రీరామనవమి నాడు భద్రాచలంలో రాముల వారికి ఏమంటే కళ్యాణం చేస్తారు కదా ఆ కళ్యాణం చేసిన మంచి ముత్యాలు తలంబరాలన్నీ కూడా ఏమండి మన వాడికి లెంకన బాబు వచ్చేవాడా మన వాడికి లెంకన వచ్చిన తర్వాత శ్రీరామనవమి వెళ్ళిన 3వ రోజు అంటే 3వ రోజు ఏకాశి వస్తుంది కదా ఆ యొక్క ఏకాశి రోజు నాడు ఆ యొక్క రాముల వారి మంచి ముత్యాలు తలంబరాలతోటి మానవాడు వాడికి లెంకన బాబుకి కళ్యాణం చేసేవారంట అలా కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ గోదావరికి నాయన ఆ కళ్యాణ మండపం అంతా కూడా అలా కొట్టుకుపోయేదంట మళ్ళీ ఏడాది వచ్చేటప్పటికి మళ్ళీ మట్టి అంతా కూడా పోయేసి కళ్యాణ మండపం కట్టి కళ్యాణం చేసేవారు మళ్ళీ రాముల వారు మంచి ముత్యాలు తలంబరాలే మన వాడికి లెంకన బాబు వచ్చే మళ్ళీ 3వ రోజు ఏకాశి నాడు ఆ మంచి ముత్యాలు తలంబరాలతోటి ఆ స్వాముల వారి కళ్యాణం చేసేవారు మళ్ళీ గోదావరికి నాయన కళ్యాణ మండపం అంతా కొట్టుకుపోయేది అలా ప్రతి ఏటా కూడా కళ్యాణ మండపం కట్టలేక ఈ రోజుల్లో మన నరులంతా కూడా కలిసి ఆ యొక్క గోదావరి రేవుల్లో వెలిసి ఉన్నా ఆ యొక్క ఎంకన బాగున్నాయన అలా ఒడ్డుపై తీసుకొచ్చి గుడి కట్టి గుడి పైన శిఖరాల గట్ట తీసుకొచ్చి గుడి పైన శిఖరాలు కట్టి స్వాముల వారికి గర్భగుడి కట్టి గర్భగుడిలో స్వాముల వారిని ఆ యొక్క కళ్యాణం చేసేటప్పుడు చక్కగా కళ్యాణ మండపం కట్టి ఆ యొక్క వాడికి లెంకన బాబుకి చక్కగా కళ్యాణం చేస్తా ఉన్నారు పోయిందా ఆ యొక్క పేరుంది గర్భాన 6 కొడుకులు పుట్టారు ఆ యొక్క పేరుందేమైనా 6 కొడుకుల్ని కూడా అలా పెంచుతా ఉన్నారు పోయిందా అమ్మ గిల్లోని పాలోసి రాజులు కూడా పెద్దవారు అవుతా ఉన్నారు కన్నా తల్లి పెరిందేవి ఎలాగున్నదా అసలకాలం వెళ్ళింది మిరసాయి వచ్చింది మురిసెంపులన్నీ మెరిసిపోయి ముసలగాలు వచ్చేది ఆ యొక్క పేరు దేవునైనా ఆ యొక్క పేరు మేము అనుకుంటా ఉన్నారు నా యొక్క గర్భవాసాన్ని 6 కొడుకులు పుట్టారు కదా నా యొక్క గర్భవాసాన్ని 7వ కొడుకు కూడా పుట్టినట్లుగా అయితే నాకు ఆవిడ సంతోషం అవుతుంది కదా అని కన్నా తల్లి పేరు దేవి ఎన్నెన్నో పూజలు చేసుకున్నాడు ఎన్నో పూజలు చేస్తుంది పుణ్యాలు చేస్తుంది దానం చేస్తుంది ఎక్కడికి కూడా సంతానం కలగట్లేదంట అటువంటి సమయంలోనే ఆ మహావిష్ణువు కొలువులో కూకుని మహానుభావ వాసుదేవ నువ్వైనా సరే నా 7వ గర్భవసాన్ని జన్మనవు తండ్రి పేరు నాయన అలా తవసపడతా ఉన్నది ఆ మహావిష్ణువు శేషమనపంతా కూడా అలా తడిల్లిపోతుంది ఆ తడిల్లిపోతులోకి నా శేషమనపంతా ఇలా తడిల్లిపోతుందని అలా దుర్దృష్టి చేసాడు పేరు నాయన పెడతా ఉన్నాడు నేను చూస్తానుగా ఈ అవతారం విడిచిపెట్టేసి వెంకన్న బాబు కాబట్టి కదా నేను చూస్తానుగా పేరుందే గర్భాన్ని నేను జన్మానవ్వాలి కదా నేను పేరుందే గర్భాన్ని జన్మాలయ్యే సమయం ఆసనమైందని
అమ్మ పేరమ్మ గర్భానాయుడు ఎప్పుడైతే జ్యోతి రూపంలో ఉంచాడు ఏమండి ఇప్పుడు వారికైతే 9 నెలలు అంటే ఏమండి అప్పుడు దేవతలకైతే 9 గడియలట మరి గడి అంటే ఎంతసేపు అండి నువ్వు నేను మాట్లాడడం సేపు ఉండదు ఈ రోజుల్లో మన నదులు అయితే 9 నెలల పాటు కొడుకులో బిడ్డను మొయ్యాలి గంపడ మాత్రలు మెంగాలి హాస్పిటల్కి వెళ్ళి పుట్లో పోయించుకోవాలి అప్పుడు కానీ కొడుకులో ఉన్న బిడ్డ బయటకు రావాలి మరి దేవతల గడియలు కదా మాట్లాడితే గడి అయిపోతుంది కదా అమ్మ ఇది